గా మీ యొక్క అకౌంట్‌ని చూసి సో, హ్మ్. ఇలా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కామెంట్‌లు పెట్టాలి అని ఆ! చెప్పేసే వాళ్ళు మరది రెడీగా కదా! ఉంటారంటారు. అది రెడీగా ఉంటారు. నేనేం పెడతానో చూస్తా ఉంటారు. వాళ్ళందరూ ఫాలోవర్సే కదా! ఫాలో అయితేనే కదా నా వీడియోస్ వస్తాయి. లేకపోతే రావు. లేకపోతే రావు కదా! ఓకే. అట్లా. ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, వీడియోస్ చేస్తున్న టైంలలో సో, మనల్ని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో, మనల్ని తిట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. హ్మ్. ఆ ఒక నెగెటివ్ కామెంట్స్ అనేది వచ్చినప్పుడు హౌ యూ విల్ రియాక్ట్? అది నేనే రియాక్ట్ అవ్వనండి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? హ్మ్. ఆ! చేసేవాడికి నీకు సిగ్గులేనప్పుడు నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? హ్మ్. నేను మంచి మాట్లాడినా నువ్వు అదేగా కామెంట్ పెట్టినప్పుడు నా తప్పే ఉంటుంది. నేను చెడుగా ఏమన్నా బిహేవ్ చేసి నేను ఏదన్నా బట్టలు ఇప్ప తీసుకొని వీడియో చేసి నీకు అప్లోడ్ చేసినప్పుడు నువ్వు దానికి కామెంట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు ఏం లేకుండా ఉన్నప్పుడు నువ్వు కదా సిగ్గుపడాలి. నాకేంటి భయం? నేనెందుకు సిగ్గుపడతాను? హ్మ్. నిన్ను నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులకి సపోజ్ లేడీస్ తీసుకుంటే నీ తల్లికి ఏ అయితే అవయవాలు ఉంటాయో సేమ్ నాకు కూడా అదే ఉన్నాయి. నువ్వు ఎక్కడైతే గర్భం నుంచి చీల్చుకొని బయటకు వచ్చావో అదే పార్ట్ గురించి నువ్వు అసభ్యకరంగా వేరే ఆడపిల్లని అంటున్నావు అని అంటే అంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉందా? అంతకైనా నీచమైన మెంటాలిటీ ఇంకోటి ఉంటుందా? ఎక్కడో ఇలాంటి కామెంట్స్ బాగా మిమ్మల్ని హర్ట్ చేసాయనిపిస్తుంది. ఎందుకంటే మీ హట్ మాటల్లో ఆ! ఎక్కువగా అంటే ఈ పర్టిక్యులర్‌గా దీని గురించి మాట్లాడేటప్పుడు పదును అనేది ఎక్కువగా ఉంది. అవును. సో, మరి అంతే అందుకోసం. కదా! ఇప్పుడు సొసైటీ మారాలి అంటే పదునుగా ఒక మాట చెప్పాలి గదా! హ్మ్. ఎందుకలా కామెంట్ చేస్తావు? ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడాను. నేను ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 'రఘువరన్ బీటెక్‌లో' ఒక డైలాగ్ ఉంది. పెద్ద డైలాగ్, లెంతీ యాహ్! డైలాగ్ ఉంది. నా వెర్షన్‌లో నేనేదో డైలాగులు నేర్చుకొని ఆడ పెట్టాను. దానికి కూడా బండ బూతులు తిట్టి ఎంత బండ బూతులు కామెంట్‌లు తిట్టారు. కాదు హ్యాపీగా మీరు మూవీస్ ఇలా అన్నీ చేసుకుంటూ ఎళ్తున్నప్పుడు మధ్యలో పొలిటికల్ దాని గురించి అవసరమా అండి? అది నాకు చాలా అవసరం అండి. ఎందుకండి అంతగా? అదంతే గదా! అదే ఇప్పుడు ఎందుకలాగా? స్వతంత్ర సమరంలో ఇప్పుడు మీరున్నారు. స్వతంత్ర సమరం అని జెప్పేసి మీరనుకుంటున్నారు. కాదు కానీ కాదు. ఒకటే నేను చెప్తున్నా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి గదా! అంటే ఇదొక్కటి నేను అడుగుతాను అడగండి. చెప్పండి. అడగండి. ఏంటంటే హ్మ్. అరే! మనకంటూ ఒక ఫేమ్ గావాలి. హ్మ్. సో, ఏదో ఒకటి ఒక పాయింట్ అనేది లాగి మనం కూడా ఒక ఫేమ్ అనేది అవ్వాలంటే దిస్ ఈస్ ద మీడియం అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఆ! సో, ఇది నేను అనొచ్చు. హ్మ్. సో, దాని గురించి మీరేమంటారు? చాలామంది అడుగుతారు. నీకు పాలిటిక్స్ ఎందుకు? నీకు పాలిటిక్స్ ఎందుకు అని. ఇప్పుడు కడుపులో నుంచి బిడ్డ బయటకొచ్చేటప్పుడు తల్లి అనుకుంటుందా? వీడు పలానోడు అవుతాడని చెప్పి కంటుందా? లేదు కదా! బిడ్డని కంటుంది. హ్మ్. వాడు వాడు పెద్దయిన తర్వాత వాడేం అవ్వాలో వాడవుతాడు. ఇప్పుడు అందరు నీకు పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఇప్పుడు సపోజ్ జవాన్లు తీసుకుందాం. బార్డర్‌లో ఎవరైతే కాపలా కాస్తున్నారో, హ్మ్. ఇప్పుడు మీకో కొడుకు పుట్టాడనుకో, మీ కొడుకుని వాడికి ఇష్టం లేకపోయినా పంపించగలుగుతారా? దానికి పంపించరు. ఆ ప్యాషన్ అతనికి ఇష్టం ఉంటేనే, ఉంటేనే. అతని ఇష్టం ఉంటేనే పంపిస్తారు. కొందరేంటంటే నా బిడ్డనే కాదు పక్కింటి బిడ్డ ఎళ్తే బావుండని అనుకుంటారు. సో, అక్కడ ఉండి ఇది చేయాలంటే. ఏ టైం ఎలా జరుగుతుందో తెలీదు కాబట్టి ఇది అక్కడ ప్రాణాలు కూడా పరిస్థితి వస్తుంది కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా అందరూ అనుకోనుంటే ఈరోజు జవాన్లు ఉండేవాళ్ళా? కాదు కదా! సో, ఏదైనా ఒక పొలిటికల్‌గా ఉండి ప్రజల తరపున మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఇది అనిపిచ్చింది. మరి అది భగవంతుడిచ్చాడో, ఎవరిచ్చాడో నాకు తెలీదు. కానీ ఏదైనా నేను నాయకుల్ని అభిమానించే నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఎవరైనా సరే నాకు బాబు గారన్నా బాగా అభిమానం, పవన్ కళ్యాణ్ గారన్నా బాగా అభిమానం. రేపు వాళ్ళేదైనా మిస్టేక్ చేసినా నేను ఆల్రెడీ మొన్న తిరుపతిలో జరిగినప్పుడు మీరు నా వీడియో చూసే ఉంటారు. లైవ్‌లో పెట్టి మాట్లాడాను. అసలు హ్మ్. ఎంత మాట్లాడానంటే నాకే తెలీదు. అసలు నిజంగా నేనేనా మాట్లాడిందని. అభిమానం పక్కన పెట్టాలి. అభిమానం ఉంటుంది. మనం ఒక అందలం ఎక్కించినప్పుడు, ఒక పట్టం కట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరి గురించి పాటుపడాలి? ప్రజల గురించి పాటుపడాలి. లేదు మా పాటికి మేము ఉంటాము. మేము దేవుడిని చూడాలి అనంటే సెపరేట్‌గా వీళ్ళకి ఏంటి ఎనకతల ఎవరుంటారు? గన్‌మ్యాన్‌లు వీళ్ళందరూ ఉన్నారు అనంటే ప్రజలకి ఎవరు గన్‌మ్యాన్స్ వస్తారు? ఎవరిస్తారు? ఆ విధంగా మాట్లాడరు. అయన్నీ నాకు భావాలున్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ భావాలేమి లేవు. 2 రీల్స్ చేసుకుంటాను హ్యాపీగా. నాకు ఫాలోవర్స్ వస్తున్నారు. హ్మ్. ఏదైనా 4 మాటలు మాట్లాడేస్తాను అని అనుకుంటే నేను హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ నాకెందుకు అట్లా అనిపించట్లా. నా మైండ్‌లో ఏదో రన్ అవుతుంది. అది మాట్లాడమని చెప్తున్నారు నాకు. ఎవరో చెప్పట్లా. నాకు లోపల చెప్తుంది. ఎందుకు మాట్లాడకూడదు? నేనెందుకు వాయిస్ రేజ్ చేయకూడదు? ఓటేసే హక్కు నాకు ఉంది కదా! ఎందుకు మాట్లాడకూడదు? మీకు పాలిటిక్స్ ఎందుకు అంటారు. ఎందుకు మాట్లాడకూడదు? హ్మ్. ఇప్పుడు మీరు క్వెషన్ అడిగారు కదా! పాలిటిక్స్ మీకెందుకండి అని అన్నారు. నేను ఎందుకు మాట్లాడకూడదని మీరు నాకు రీజన్ చెప్పండి. ఎందుకు మాట్లాడకూడదని కాదు. హ్మ్. సో, ఎందుకు ఈ ఇంట్రెస్ట్ అనేది నేను అడుగుతున్నానన్నమాట. మీరేమన్నారు పాలిటిక్స్ ఎందుకని శుద్ధంగా ఈ రీల్స్ చేసుకోవచ్చు కదా అన్నారు ఇప్పుడు కదా! హ్యాపీగా ఒక మూవీ ఇండస్ట్రీ సైడ్ ఇట్లా వెళ్ళాలి అని ఆ! అనుకున్నప్పుడు, హ్మ్. లేదు నాలో ఒకరున్నారు. సో, వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని అన్నప్పుడు దట్స్ యువర్ ఇంట్రెస్ట్. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఎవరు అడగడానికి లేదు. హ్మ్. ఏంటంటే మనం ఉండేది భారతదేశంలో వాక్ హ్మ్. స్వాతంత్రం అనేది కూడా ఉంది. అది. అట్లాంటప్పుడు మీకు అది ఇంట్రెస్ట్. హ్మ్. కాతే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, హ్మ్. మెయిన్‌గా మీరు
సో ఒక పార్టీలో ఏమన్నా ఉన్నారా ఇప్పుడు? లేదండి. పార్టీలో అయితే ఏం లేరు. లేదు. సో పార్టీలో లేరు ప్రజల కాబట్టి పక్షాన మాట్లాడుతున్నా. ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. సో ప్రజల్లో ఒకరిలాగా మాట్లాడుతున్నాను. ప్రజల్లో ఒకరిలా ఎస్ మాట్లాడుతున్నారు. అంతే. తొందరలో ఏదో ఒక పార్టీ కండువ కప్పుకోబోతున్నారని, ఆ, అంటే లైక్ స్పోక్స్ పర్సన్గా కూడా ఒక 10 years తర్వాత చూస్తామేమో అన్నట్టు మీ యొక్క జర్నీ అనేది ఆ వైపు అనిపిస్తూ ఉంది. అవునండి. అంటే రావచ్చేమో దాన్ని మనకు తెలియదు. సో నేను అక్కడి నుంచి ఈ పార్టీ పాయింట్ 10 yearsలో మిమ్మల్ని మేము ఇండస్ట్రీలో ఎక్కడ చూడొచ్చు అని అనుకుంటే బదులు మిమ్మల్ని ఎక్కడ చూస్తే బాగుంటుంది అనే దానికి ఇదే అనిపిస్తుంది. అవునా? ఓకే. మేబీ అది రాతలు రాసి పెట్టుంటే వస్తుందేమో తెలియదు కదా. మీ యొక్క జర్నీ అలాగే ఉంది కదా. తెలియట్లేదండి నాకు. లేదు 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 లేదు, మీరు చెప్పాలి సీత గారు. ఏంటంటే మీరు అంటే మీ మాటలు కానీ, సో మీరు చెప్పే సమాధానం కానీ కంప్లీట్గా ఇటువైపే ఉంది. ఓకే. నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూకి ఒక పర్సెప్షన్లో వస్తే మీరు నా పర్సెప్షన్ కంప్లీట్ చేంజ్ చేసేసారు. ఓకే. సో ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అంటే రాజకీయం వైపు అడుగులు వేయాలని ఉందా లేదా? అంటే నేను తెలియకుండా దీంట్లోకి అడుగు పెట్టాను. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏదైతే అది అవుతుంది. వెనక్కి నేను గివప్ అవ్వను, తీసుకోను. వెనక్కి వచ్చే అలవాటు నాకు లేదు. అది ఏదైనా సరే తాడో పేడో అంటారు కదా. చావైనా బ్రతికైనా ఒక అడుగు వేసాను కాబట్టి ఇంక అలాగే ముందు అడుగు వేస్తాను. నా వెనక నాకు ఎవరైనా సపోర్ట్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. నేను ఎవరినైనా విమర్శిస్తానండి. అది అభిమానించే వాళ్ళు కాదు, అభిమానించని వాళ్ళు కాదు, ఎవరినైనా మాట్లాడతాను. రేపు ఒకవేళ నన్ను మెచ్చి నిస్వార్థంగా నన్ను మెచ్చి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఎవరైనా నాకు చెయ్యి ఇస్తే గనక నా వాయిస్ని ఇంకా బాగా పెద్దగా వినిపించడానికి ట్రై చేస్తాను. కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని తిట్టేవాళ్ళు, సో వాళ్ళ కామెంట్స్ రూపంలో చేసిన వాళ్ళు మేము అంటే ఆల్రెడీ మన మాటల ద్వారా వచ్చేసింది. అవును. కాకపోతే సో డైరెక్ట్ ఎవరైనా కానీ మీ మీద దాడి కానీ, సో మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టడం కానీ ఇలా జరిగిందా? డైరెక్ట్గా ఎవరు తిట్టలేదు. ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్. ఫోన్ కాల్ అది వెంకటగిరి, నెల్లూరు దగ్గర వెంకటగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు, మీరు పిల్లల గురించి అదే అప్పుడు మర్డర్లు రేపులు అవి జరుగుతున్నాయని చెప్పేసి ఒకటి టీడీపీ వచ్చినాకనే, ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో మాకు తెలుసు, తను కూడా తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే నువ్వు చెప్పగలుగుతావా, మీ వాళ్ళు వస్తారా, మీ అన్నయ్య ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, మీ బాబు గారు వస్తారా అని చెప్పేసి అడిగారు. నేను దానికి సమాధానం చెప్పాను. ఓహో ఇట్లా వచ్చావా, సరే నా కూతుర్ని ఏదో చేస్తావు అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఆ మాట చెప్పడం వల్ల భయపడిపోయి అయ్యో నేను ఇంక మాట్లాడను అని అంటాను అనుకున్నావేమో, అదంతా ఏం కాదు. నిజంగా నా బిడ్డ తలరాతలో జరిగి ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. నేను మాట్లాడినంత మాత్రానే విధిరాతను ఎవరు మార్చలేరుగా. ఇప్పుడు ఎవరి చేతులు ఎవరి ప్రాణం పోతుంది అనేది దైవచ్చ, చెప్పలేం కదా అది. సో నిజంగా ఆ విధంగా జరిగి ఉంటే దానికి నేనేం చేస్తాను చెప్పండి. నేను మాట్లాడినా అవుతుంది, మాట్లాడకపోయినా అవుతుంది. ఓకే. సో తొందరలో మిమ్మల్ని అంటే మీకు ఎమ్మెల్యే ఇష్టమా, ఎంపీ ఇష్టమా? నాకు అవి ఏది వస్తుందో తెలియదండి. అంటే రావడం మాత్రం పక్కా అని కూడా నేను ఎలా చెప్తానండి. అంటే ఏది వస్తుందో తెలియదు అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుందని అనుకోవచ్చు కదా. అంటే ఏదో ఒకటి వస్తుంది అని అంటే మనము ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి ఏదో చేయాలని ఒక బలమైన సంకల్పం మనకు ఉన్నప్పుడు అది ఎలా వరుస్తుందో మనం చెప్పలేం కదా. ఎమ్మెల్యేగా వరుస్తుందో, ఎమ్మెల్సీగా వరుస్తుందో, ఎంపీగా వరుస్తుందో మనం చెప్పలేం కదా. అండ్ దట్ మనం అంతగా అనుకోవడానికి మన వెనకాతల వేల కోట్లు లేవు కదా. నేను ఒక 10 కోట్లు పడేసి అవ్వతాను, నాకు ఎందుకు లేదు, డబ్బు ఉంది వెనకాతల అని చెప్పేసి అనుకునే ఒక ఇది ఉంటుంది. బట్ అది కూడా లేదు. ఒక సామాన్యమైనటువంటి నేను ఒక ఆడపిల్లని, ఒక మంచి వైఫ్ని, 3 బిడ్డలకు తల్లిని, ఇట్లా ఉన్న ఒక మిడిల్ క్లాస్ చెందిన అయినటువంటి అమ్మాయిని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, అట్లాంటి ఉన్న నేను ఎలా అవుతాను ఎమ్మెల్యే, ఎంపీ ఎలా అవుతాను? ఒకటి చెప్పనా అండి, నిస్వార్థంగా ఎవరైనా అవకాశం ఇస్తే తప్పితే. ఏంటంటే 1000 కోట్లు ఇట్లా అని చెప్పేసి మీరు అంటున్నారు. సో కాకపోతే అంతకంటే అంతకు 1000 రెట్లు బలమైనది, సో ఆ ధైర్యం అనేది మీ దగ్గర ఉంది. అవును. సో అదొక్కటి చాలండి ప్రపంచాన్ని జయించడానికి. నా తత్వం ఏంటి అని అంటే నోటుకు ఓటు తీసుకుని ఓట్లు వేయించుకునే రకం నేను కాదు. ఒకవేళ రేపు నిజంగా నన్ను నమ్మి ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకవేళ రేపు 10 ఏళ్ల తర్వాత అయినా కానీ నిలబడే కెపాసిటీ, హక్కు నాకు ఇచ్చారు, ఒక టికెట్ ఏదైనా ఇచ్చారు అని అంటే నేను ₹1 కూడా ఇవ్వను. నా దగ్గర లేవు, నేను ఇయ్యను. మీకు మీ భవిష్యత్తు బాగుండాలి, మీకు అనుకున్నట్టు జరగాలి అని అంటే ఓటేసి గెలిపించిన ఇది మాత్రం చెప్పగలుగుతాను. కానీ లేదు నా దగ్గర ఇన్ని కోట్లోనే పంచుతాను, ఓటుకి నోట్ అనేది నా మైండ్లో సెట్ ఎప్పటి నుంచో. ఎందుకు తీసుకోవాలి డబ్బులు? ఇప్పటి వరకు నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను 1 పైసా కూడా తీసుకోలేదు, అలా తీసుకుని ఓటేయలేదు. అలా తీసుకున్నప్పుడు నువ్వు అడిగే ఇదిని కోల్పోతావు కదా. ఇప్పుడు నేనున్నానండి, ఎమ్మెల్యే అయ్యాను, నీకు ఒక 10,000 ఇచ్చాను, ఓటుకి 5,000 ఇచ్చాను అనుకో, మీ ఇంట్లో 2 ఓట్లు పడ్డాయి నాకు, నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగే హక్కును కోల్పోతావు కదా. ఎవరైనా అంతే కదా. ప్రజలకి నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నా, ప్లీజ్ దయచేసి నోటుకు ఓటు తీసుకుంటే మీకు ఏవైతే కావాలో, ఏవైతే రావాలో అవన్నీ మీరు కోల్పోతారు.
దయచేసి నోటుకు ఓటు తీసుకోకండి, ఒక ఇచ్చినా కూడా మాకు వద్దని చెప్పండి. నైస్ అండి. ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ యాంగిల్లో మిమ్మల్ని మీ గురించి తెలుసుకుందామని అనుకున్నా కానీ సో మరొక డైవర్షన్లో వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అగైన్ వి కేమ్ బ్యాక్. ఓకే. నైస్.